సమ్మర్ అయినా వింటర్ అయినా బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ మనం ఖచ్చితంగా మనం తీసుకోవాలి. లేకపోతే వీక్నెస్ కానీ, టైర్డ్నెస్ కానీ, డెఫిషియన్సీస్ అవన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో సమ్మర్లో ఎలా మేనేజ్ చేసుకోవచ్చు? మార్నింగ్ లేవగానే మేబీ ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్ తాగుతున్నప్పుడు కొన్ని ఈ సబ్జా గింజలు కానీ, చియా సీడ్స్ కానీ అంటాం కదా, అది యూస్ చేస్తే బాడీని కొంచెం కూల్ చేస్తుంది. సో దాంట్లోనే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. సో అది స్టార్టింగ్ ఒక డ్రింక్ లాగా మీరు ఎవ్రీ మార్నింగ్ సమ్మర్లో మీరు యూస్ చేసుకోవచ్చు. తర్వాత బ్రేక్ఫాస్ట్ హెవీగా వద్దు, కొంచెం లైట్గా ఏమైనా తీసుకుందాము అని అంటే బెస్ట్ ఏంటంటే ఈ ఫ్రూట్స్ అండ్ గ్రీక్ యోగర్ట్ కానీ, పెరుగు కానీ మిక్స్ చేసుకుని ఒక స్మూదీ చేసుకుంటే దాంట్లో మీకు మినరల్స్ కూడా వస్తాయి, పెరుగు నుంచి మీకు ప్రోటీన్ కూడా వస్తుంది. సో ఒక మంచి బ్యాలెన్స్డ్ మీల్ లాగా ఉంటుందన్నమాట. దాంట్లోనే ఒక స్పూన్ ఆఫ్ అవిసె గింజలు కానీ, గుమ్మడికాయ గింజలు కానీ వేస్తే మీకు కావాల్సిన మెగ్నీషియం, మ్యాంగనీస్ అవి అన్నీ కూడా దాంట్లో వచ్చేస్తుంది. సో మార్నింగ్ ఇడ్లీ, దోశ అవి అన్నీ మేబీ 7 daysలో ఒక 2 times a week మీరు అలా తీసుకోవచ్చు. మిగతా రోజులని స్మూదీతో మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే బ్రేక్ఫాస్ట్, లంచ్ మధ్యలో కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటే, ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ చాలా మంచివి వస్తున్నాయి కదండి. ఇప్పుడు పుచ్చకాయ కానీ, తర్బూజా కానీ, ఆరెంజెస్ కానీ, యాపిల్ ఇలాంటివన్నీ మీరు మీల్స్కి మధ్య మధ్యలో మీరు తీసుకోవచ్చు. అలాగే లంచ్లో మీరు పెరగన్నం విత్ సమ్ వెజిటబుల్ అలా తీసుకోవచ్చు. అండ్ డిన్నర్ టైంలో ఎక్కువ ఈ కిచిడి కానీ, పొంగల్ కానీ అలాంటి ఫుడ్స్ మీరు ఒక 1 pot మీల్ లాగా అన్ని వెజిటబుల్స్, పప్పు, రైస్ అన్నిట్లో వచ్చేలాగా ఒక 1 pot మీల్ చేసుకుంటే సింపుల్గా ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, మీకు సమ్మర్లో కూడా ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.